నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం అయితే ములుగు జిల్లా మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన వెంకటాపురం మండలంలో ఉన్నాం. వెంకటాపురం మండలానికి సంబంధించి ప్రధానంగా ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే పొదం వీరయ్యకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. పూర్తిగా కూడా ఎక్కడికక్కడ కార్యకర్తలు అయితే ఉన్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే మనం భద్రాచలం నియోజకవర్గంలో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలా చెప్పండి, ప్రధానంగా అసలు మీరు ఏమని డిమాండ్ చేస్తున్నారు? అసలు మీకేం కావాలి? పొదం వీరయ్య గారికి, మన భద్రాచలం కాన్స్టిట్యున్సీలో పొదం వీరయ్య గారికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలి. ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఏజెన్సీ ఏరియాలో బాగా కాంగ్రెస్ పార్టీని టీఆర్ఎస్ గాలిలో కూడా కాంగ్రెస్ పార్టీని నిలబెట్టిన గనుడు. అటువంటి వ్యక్తి సీనియర్ లీడరు లేడు. అటువంటి వ్యక్తికి ఖచ్చితంగా మనం ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించాలని కాంగ్రెస్ పార్టీని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది ఇక్కడ అధినాయకత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ పరిస్థితి ఇంకొక కార్యకర్తలు కూడా ఉన్నారు. అదేవిధంగా బ్లాక్ అధ్యక్షులు ఉన్నారు. అదేవిధంగా మండల ప్రెసిడెంట్ కూడా ఉన్నారు. అలా చెప్పండి అన్న, అసలు మీరు ప్రభుత్వాన్ని కావచ్చు లేకపోతే మీ కాంగ్రెస్ పార్టీని కావచ్చు మీరే డిమాండ్ చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అసలు మీ డిమాండ్ ఏంటి? అసలు ఏంటి? కాంగ్రెస్ పార్టీ గత 10 సంవత్సరాల క్రితం అధికారం లేకుండా ఉండడం జరిగింది. ఉన్నప్పుడు ఎక్కడి నుంచో ములుగులో తీసుకొచ్చి ఇక్కడ వెంకటాపురం మండలం, వాజేడు మండలం, ఈ భద్రాచలం డివిజన్ మొత్తం కూడా కాంగ్రెస్ అంటే వెనక్కిపోయి పార్టీ అతి కష్టంలో ఉన్నది. ఉన్న టైంలో ఇదే పొదం వీరయ్య గారిని తీసుకొచ్చి ఇక్కడ వేసారు. భద్రాచలం డివిజన్లో వేస్తే ఆయన కష్టపడి ఆయన గెలుస్తూ పార్టీని ఈ డివిజన్లో బతికిచ్చిండంటే ఎట్లా అంటే ఇక లేదు అన్న పరిస్థితిలో ఉంటే అప్పుడు మమ్మల్ని గతంలో ఉన్న ఎమ్మెల్యే సత్యవతి ఆమె పార్టీని వదిలేసి డైరెక్ట్గా ఇంకో పార్టీకి వెళ్ళిపోవడం, బీజేపీకి పోవడం, ఇక్కడ ఎవరు పార్టీకి దిక్కు లేకుండా అయిపోయింది భద్రాచలం డివిజన్లో. అప్పుడు ఆ టైంలో తక్కువ దేవుడు లెక్క దిగు వచ్చి ఈ భద్రాచలం డివిజన్ని ఆదుకొని ఈరోజు ఇక్కడ 9కి 6 ఎంపీటీసీలు, సొసైటీ ప్రెసిడెంట్, సర్పంచుల్ని ఏమండి అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎక్కడుందో తెలియదు. అప్పుడు అయినా సరే వెంకటాపురం మండలంలో చెర్ల కానీ, వెంకటాపురం కానీ, వాజేడు కానీ ఈ 5 మండలాల్లో కూడా నేను నాని ధైర్యం ఇస్తూ ఇవాళ ఎంపీపీ మేమే, ఎంపీటీసీలు మేమే, సర్పంచులు మేమే అంటే ఎవరి వల్ల అయిందండి? ఎవరి వల్ల గెలిచారు? అదే ఈయన మన పొదం వీరయ్య గారు నిలబడి నేనున్నానని తిరిగి కష్టపడి ప్రజలకి భరోసా ఇచ్చి మనదొచ్చి అధికారం వస్తే మనకు అంతే న్యాయం జరుగుద్ది, కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుద్ది, రైతుల పక్షంలో ఉన్నా, నేను మీ పక్క ఉన్నా అని ఎమ్మెల్యేగా ఉండి అప్పుడు ఎంతో మంది రైతులకు ఇబ్బంది అవ్వడం, తర్వాత ఇళ్ల మీద ఇదవ్వడం, ఇళ్ల మీద కేసులు వేయడం, అవన్నీ కూడా ఎదుర్కొని ఇవాళ వెంకటాపురం మండలంలో నిలబెట్టిండంటే పొదం వీరయ్య గారు. అటువంటి వ్యక్తికి మనకి మన ఖచ్చితంగా ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఆయనకి ఏమన్నా మినిస్టర్ పదవి ఇస్తే ఈ మూల మండలాల్లో ఉన్న 2 మండలాలు కూడా, ఏది వెంకటాపురం కానీ, వాజేడు కానీ 2 మండలాలు కూడా ఇటు చూస్తే ఇది లాస్ట్లో మూలలో, ఇటు చూస్తే కొత్తగూడెంకి ఇది లాస్ట్లో ఈ 2 మండలాలు కూడా వెనకబడడం జరిగింది. దయచేసి మాత్రం రేవంత్ రెడ్డి గారికి కానీ, ఉత్తమ్ కుమార్ గారికి కానీ, బట్టి విక్రమార్కి కానీ, తర్వాత శ్రీధర్ బాబు కానీ వీళ్ళతో పాటు సీనియర్ నాయకులు అనమాట. వీళ్ళందరూ కూడా ఒక సీనియర్ని గతంలో కష్టపడ్డాడు కాబట్టి అతన్ని గుర్తించి ఇస్తే ఈరోజు మన పార్టీ బతికే అవకాశం ఉంటుంది, మన పార్టీని కాపాడే అవకాశం ఉంటుంది. సీనియర్గా అతనికి ఇవ్వడం ధర్మం అని మేమందరం మండల ప్రజలు మొత్తం కూడా, మండల లీడర్లు కానీ, ప్రజలు కానీ అందరూ కూడా పొదం వీరయ్య గారి గురించి ఎదురు చూస్తున్నారు. అయితే ఆయనకి గబగబ తొందరపాటు పడి ఫారెస్ట్ చైర్మన్ తీసుకోవడం జరిగింది. అది తీసుకున్నాడు వాస్తవమే, కాకపోతే అది ఆయన తగ్గదు కాదు. ప్రజలలో ఉండాల లక్ష్యం, ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండే వ్యక్తి కాబట్టి అతనికి ఎమ్మెల్సీ ఇచ్చి ఖచ్చితంగా మంత్రి పదవి ఇచ్చినట్టయితే ఈ భద్రాచలం డివిజన్ కూడా శిక్షామలు చేసి చూపిస్తారని, ఆ నమ్మకం మీద ప్రజలందరూ ఎదురు చూస్తారని దయచేసి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తున్నాను. ఇది కొన్న పరిస్థితి. మనతో పాటు నియోజకవర్గానికి సంబంధించి బ్లాక్ అధ్యక్షులు చెప్పండి అన్న, ఇటు ప్రధానంగా భద్రాచలం నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలంటూ కూడా మాట్లాడుతున్న సిచ్యువేషన్ ఉంది. అసలు మీరు బ్లాక్ అధ్యక్షుడు మీరేం డిమాండ్ చేస్తున్నారు? ఈరోజు రాష్ట్రంలో ఖాళీ అయిన ఎమ్మెల్సీలకి జరిగే ఎన్నికలలో ఎమ్మెల్యే కోటాలు జరిగే దాంట్లో పొదం వీరయ్య గారికి ఎమ్మెల్సీ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. రాష్ట్రంలోనే సీనియర్ నాయకులలో ఆయన ఒకడు. అట్లాంటి పొదం వీరయ్య గారు టీఆర్ఎస్ గాలిలో భద్రాచలంలో గెలిచిన తర్వాత భద్రాచలం, కొత్తగూడెం నియోజకవర్గం, మిగతా నియోజకవర్గంలో కూడా గెలిచిన వాళ్ళు కొంతమంది వ్యక్తులు టీఆర్ఎస్ పార్టీలోకి పోతే కొత్తగూడెం జిల్లాకి
కనీసం నాయకుడు అనేటోడు లేని టైంలో ఉదయం వీరయ్య గారు నేను ఉన్నానని నిలబడి 5 నియోజకవర్గాలకు 5 ఎమ్మెల్యేలను గెలిపించుకోవడం జరిగింది. దురదృష్టశాతం ఆయన ఓడిపోవడం జరిగింది. ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చేసి పార్టీలో అధిష్టానం, పిసిసి కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కానీ, మంత్రివర్గం కానీ, ఏఐసి వాళ్ళు కూడా స్పందించేసి ఆయన సేవల్ని గుర్తించేసి ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా మా పార్టీని డిమాండ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా నూతనంగా వచ్చిన ఇన్ఛార్జి గారు కూడా ముందు పార్టీ సీనియారిటీకి గుర్తింపు ఇస్తానని చెప్పడం జరిగింది. ఆమె కూడా స్పందించేసి వాస్తవాలు గమనించేసి ఉదయం వీరయ్య గారిని ఎమ్మెల్సీ పదవి ఇచ్చేసి తగిన గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి ఆయన స్థానానికి ఆయన హోదా కల్పించాలని చెప్పేసి పార్టీ తరపు నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నేను డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. అంటే పూర్తిగా కూడా ఏదైతే తెలంగాణకి మీనాక్షి నటరాజన్ వచ్చిన నేపథ్యంలోనే పూర్తిగా కూడా సీనియారిటీకే ప్రిఫరెన్స్ ఇస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్న నేపథ్యంలోనే ఇక్కడ మాత్రం భద్రాచలం నియోజకవర్గానికి సంబంధించి ఉదయం వీరయ్యకి అయితే ఎమ్మెల్సీ పదవి ఖరారు చేయాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే కోరుకుంటున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ మహేష్తో సన్నీ, కాలేజ్ టీవీ, వరంగల్.